శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ బహుళ ద్వాదశి శనివారం. ఈరోజు రేవతి నక్షత్రం ఉదయం 10:59 వరకు ఉంది. తదుపరి అశ్విని. ఈరోజు మే 24, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 5:30 లాగైతే 7:13 వరకు ఉంది. వజ్రం ఇవ్వబడలేదు. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి రేవతి, అశ్విని నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నామో మనం పరిశీలించినట్లయితే భరణి, పొబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి రేవతి, అశ్విని నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం, కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజ్యానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమటువంటి ఆదాయం ఏర్పడతాయి. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయిల్ వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతిన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్చర్ శుభదాయకంగా, లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే పాండిత్యంచే దానం చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులు కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగా, లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శనివారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించి తెల్ల జిల్లేడు పువ్వులతో ఆరాధించినట్టయితే ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలాల మామిడాడు.